వెల్కమ్ టు మై ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. నేను ఈరోజు ఒక గంట క్రితము మీకు ఒక వీడియో పోస్ట్ చేశాను. టీఎస్పీఎస్సీలో ఏం జరుగుతుంది, ఉద్యోగాల గురించి ఎలాంటి నిర్ణయాలు వేగంగా తీసుకుంటున్నారు అనేది. దానికి అనుకున్నట్టుగానే నేను ఆ వీడియోలో ఆల్రెడీ చెప్పాను. ప్రభుత్వం చాలా దృఢ నిశ్చయంతో ఉంది. మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ నిలబెట్టుకోవడానికి ఉద్యోగాల విషయంలో ఎక్కడా కూడా రిక్రూట్మెంట్ విషయంలో రాజీ పడదలుచుకోలేదు అని స్పష్టం చేశాను. అలా అన్నట్టుగానే ఇప్పుడే ఒక గంట తర్వాతనే మనకు తాజా అప్డేట్ ఏమంటుంది అంటే, గ్రూప్ 1 డైరెక్ట్ రిక్రూట్మెంట్కి సంబంధించి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఇప్పుడు ప్రజెంట్ స్టేటస్ ఇమ్మీడియట్గా మాకు సమర్పించండి అని ఆయా శాఖలను ప్రభుత్వం ఆదేశించడం జరిగింది. లేటెస్ట్గా తాజాగా అందుతున్నటువంటి వార్త అని చెప్పుకోవచ్చు మనం ఇది. సో ఆల్ డిపార్ట్మెంట్స్కి అయితే మరి మాకు వేకెన్సీస్ పొజిషను 31 జనవరి 5 గంటల లోపు, జనవరి 31 5 గంటల లోపు ఇమ్మీడియట్గా మాకు పంపించండి అని చెప్పి ఆదేశించడం జరిగింది. ఈ వేకెన్సీస్ కనుక ఎన్ని ఉన్నాయో కొత్తగా గవర్నమెంట్కి ఒక లెక్క అనేది తేలితే కొత్తగా అనుబంధ నోటిఫికేషన్ జారీ చేసి మళ్ళీ కొత్తగా అప్లై చేసుకోవడానికి ఎవరైతే గతంలో అప్లై చేసుకోలేదో వారికి అవకాశం కల్పించే దిశగా కూడా ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్టు మనకు అర్థమవుతుంది. సో ఎవరైతే మరి గ్రూప్ 1 ఆస్పిరెంట్స్ ఉన్నారో ఇది ఒక బిగ్ బ్రేకింగ్ అండ్ గుడ్ న్యూస్ అనే మనం చెప్పుకోవచ్చును. ఇక్కడ మీరు గమనించండి, పబ్లిక్ సర్వీసెస్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ వేకెన్సీ స్టేటస్ రిపోర్ట్ అండర్ గ్రూప్ 1 సర్వీసెస్ అనే సబ్జెక్ట్తో ఈ ప్రొసీడింగ్ అయితే జారీ అయింది. ద అండర్ మెన్షన్ డిపార్ట్మెంట్ ఆఫ్ సెక్రటేరియట్ ఆర్ రిక్వెస్టెడ్ టు సబ్మిట్ ద లేటెస్ట్ వేకెన్సీ పొజిషన్ ఆఫ్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ పోస్ట్ అవైలబుల్ అండర్ గ్రూప్ 1 సర్వీసెస్ అని క్లియర్గా మెన్షన్ చేస్తూ గ్రూప్ 1 సర్వీసుల కింద ఎన్ని పోస్టులు అవైలబుల్ ఉన్నాయి ఇప్పుడు మాకు ఇమ్మీడియట్గా మరి పంపించండి. ఇన్ అడిషన్ టు ద పోస్ట్ ఆల్రెడీ పర్మిటెడ్, గతంలో పర్మిట్ చేసినటువంటి 503 పోస్టులకి నోటిఫికేషన్ ఇచ్చారు. దానికి అడిషనల్గా ఎన్ని పోస్టులు మనం ఫిల్ చేయడానికి ఇక్కడ సోర్స్ ఉంది అనేది ప్రభుత్వము తాజాగా కోరుతున్నటువంటి అంటే ఒక సమాచారాన్ని అడుగుతున్నట్టు మనకు అర్థమవుతుంది. దిస్ మే బి ట్రీటెడ్ అస్ మోస్ట్ ఇమ్మీడియట్ అని కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే మేనిఫెస్టోలో ఫిబ్రవరి 1న గ్రూప్ 1 నోటిఫికేషన్ అన్నారు, అది ఇచ్చి తీరాలి అని ప్రభుత్వం అడుగులు వేస్తున్నట్టయితే మనకు స్పష్టమవుతుందండి. సో గ్రూప్ 1 ఆస్పిరెంట్స్ మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ నేను ఇస్తుంటాను. గ్రూప్ 1కి సంబంధించి కూడా గ్రూప్ 1 ప్యాటర్న్ సిలబస్ కూడా నెక్స్ట్ వీడియోలో మీకు అప్లోడ్ చేస్తాను. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అప్డేట్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు పొందుతుండండి.